హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మే నెల వచ్చేసింది. ఎండలు అయితే బాగా ముదిరిపోయండి. ఇంకా 1 డే అయితే మేలోకి ఎంటర్ అయిపోతున్నాం కదా. అయితే నేను లాస్ట్ ఇయరే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. అయితే ఈరోజు నేను ఏం చేశానంటే ఈ టబ్స్ అన్నిటిలో కూడా మట్టి తీసేసి ఎండపెట్టి చాలా పెద్ద ప్రాసెస్ చేశాను. ఇది ఒక 10 డేస్ నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఇదంతా కూడా నేను క్లిప్స్ తీసి ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. రీపాటింగ్ అనమాట. ఇంతకుముందు మనం టబ్స్లో ఉన్న మట్టిని తీసి వాటికి కొంత ఎరువులు అన్నీ కూడా యాడ్ చేసి మళ్ళీ టబ్స్లో ఫిల్ చేసి రెడీగా పెట్టాను. 1 మంత్లో వర్షాలు పడ్డప్పుడు మనం అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, రండి. లాస్ట్ ఇయర్ మనం జూన్లో టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాం కదండి. ఏమంత అవగాహన లేకుండా నేను టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేశాను. అయినప్పటికీ 60 to 70% నేనైతే సక్సెస్ అయ్యానండి. పెట్టిన ప్రతి మొక్కలు కూడా చక్కగా హార్వెస్ట్కి వచ్చాయి. ఏదో 1-2 మాత్రమే నేను ఫెయిల్ అయ్యాను. అయినప్పటికీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే గెయిన్ చేసుకున్నాను. అలాగే నేను నేర్చుకున్నాను చాలా. అయితే ఈ సంవత్సరం నేను చేస్తున్నది ఏంటంటే పచ్చి పేడ తెప్పించానండి జేసీపీతో. ఇది బకెట్ అంటారంట. ఈ బకెట్తో 2 బకెట్లు అయితే ఒక ట్రాక్టర్ అవుతుంది. ఒక ట్రాక్టర్ పచ్చి పేడ తెప్పించాను నేను. ఈ పచ్చిపేడ తెప్పించి కరెక్ట్గా 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి ఈ పేడని మంచి ఎండలో బాగా ఎండబెట్టాను అనమాట. 15 రోజులు ఎండిన తర్వాత చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఆ అబ్బాయి ఇలా పెండ వేసిన తర్వాత దాన్ని చక్కగా ఇట్లా చదును చేశాడనమాట. పల్చగా పరిచాడు. దానివల్ల మంచి ఎండలో 1 రోజుల పాటు చక్కగా ఎండింది. ఇలా ఎండి బాగా మాగిన పశువుల ఎరువు అనేది మన మొక్కలకి చాలా బలం, చాలా చక్కగా హార్వెస్ట్ వస్తాయి. అంతేకాదు చాలా హెల్తీగా మొక్కలు పెరుగుతాయి అన్నమాట. అందువల్ల నేను పచ్చి పెండ తెప్పించి ఎండబెట్టాను. అయితే ఇక్కడ చూడండి, టబ్స్లో మొక్కలన్నీ ఎండిపోయిన తర్వాత నేను 3 డేస్ అవుతుంది. ఈ మట్టంతా టబ్స్లో నుంచి కిందకి వేసేసాను. ఇక్కడ చూడండి, వేర్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా నేను బీరపాదుల్లో నుంచి అలా ఆ టబ్బుల్లో మట్టి అనమాట. ఈ మట్టి అంతా కూడా కింద వేసిన తర్వాత చూడండి, ఈ టబ్స్ అంతా క్లీన్ చేసుకోవాలి. లోపల ఆ మట్టి అంతా కూడా గీకేసి వీలైతే కడిగి రెడీగా పెట్టుకుని ఫ్రెష్గా చక్కగా మళ్ళీ హెల్తీగా మనం మొక్కలు రావాలంటే ఈ ప్రికాషన్స్ అనేవి తప్పకుండా తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ టబ్స్లో అంతా కూడా ఇలా ఉంది కదా, దీన్నంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ టబ్స్లో నుంచి మట్టంతా బోర్ల వేసిన తర్వాత ఈ పెద్దాయన చక్కగా ఈ మట్టిని ఈ గెడ్డల్ని చిదిపేసి ఆరపెట్టమని చెప్పాను. నేను పల్చగా ఆరపెట్టమన్నాను. నేను ఒక్కదాన్నే చేసుకోలేనండి ఈ పని. ఏదో 4-5 టబ్బులకైతే నేను ఒక్కదాన్నే చేయగలను. పాటింగ్ మిక్స్ కలపగలను, చేయగలను. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం 20 టబ్బుల వరకు ఈ మట్టంతా నేను చేయలేక ఈ పెద్దాయన హెల్ప్ తీసుకున్నాను. ఈ తాతగారు లాస్ట్ ఇయర్ కూడా నాకు హెల్ప్ చేశారండి. చాలా చక్కగా చేస్తారు ఈ పనులు మాత్రం. మనం ఏం చెప్పవసరం లేదు, ఆయననే నాకు సలహాలు ఇస్తూ ఇంకా బాగా చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఈ టబ్స్ అన్నిటిలో మొక్కలు చక్కగా హెల్తీగా ఉన్నాయి. టమాటా మొక్కలు పిందె మీద ఉన్నాయి, అలాగే బెండ మొక్కలు ఉన్నాయి. వీటిని నేను అస్సలు కదపట్లేదు. ఒకవేళ ఈ మొక్కలు కనుక ఎండిపోతే అప్పుడు ఈ టబ్స్ కూడా తీసేసి అలాగే మట్టిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ మట్టి అంతా ఇట్లా మొత్తం పరిచేసి నేను కింద పెండ కరెక్ట్గా 1 రోజులు అయిందండి. 10 రోజులు అవుతుందనమాట. పూర్తిగా ఎండిపోయిన తర్వాత దీనిలోకి స్టోర్ చేసేసాను ఇలా డ్రమ్ముల్లోకి. చూడండి, గట్టిగా అయిపోయింది, చాలా బాగా ఎండిపోయింది. చూడండి, ఈ టబ్లో ఇలా స్టోర్ చేసేసాను. దీన్ని ఇలా ఉంచాను. ఇంకా కింద చాలా ఉందన్నమాట. దాన్ని మెత్తగా కొట్టి తీసుకొస్తాన్నారు తాతగారు. మెత్తగా కొడితే అది ఎరువుకి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే చూసారు కదా, ఇలా చేసుకోవాలండి. పాత టబ్బుల్లో మట్టంతా తీసి ఒక 1 వీక్ అయినా సరే బాగా ఎండ పెడితే ఏదైనా మనకి మొక్కలకి హాని చేసే బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చచ్చిపోతుంది. అంతేకాదు ఇలా చేయడం వలన చాలా బాగుంటుంది అనమాట. పాటింగ్ మిక్స్ మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి, చాలా ఎక్కువ ఈల్డ్ ఇస్తాయి. ఇక్కడ చూడండి, నేను డ్రమ్ముల్లో మాగిన పశువుల ఎరువు తీసి చక్కగా పక్కకి పెట్టేశాను. అది తర్వాత మనం వాడుకోవచ్చు. ఇక్కడ కింద చాలా ఉంది కదా, దీన్ని తాతగారు ఏం చేశారంటే బాగా మెత్తగా చేశారు. చూడండి, చక్కగా పారతో కొట్టి 2 రోజుల పాటు ఎండలో ఉండనిచ్చారు. అప్పుడు చక్కగా ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇది చక్కటి ఎరువు అనమాట. ఇప్పుడు చాలా మంచి ఎరువు రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొచ్చి పైన రెడీగా పెట్టారు. అందాజుగా ఆ మట్టి బాగా ఎండిన తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత ఈ పెండను కూడా వేసి కలుపుదామనే ఉద్దేశంతో
మిగిలిన ఈ పెండను కూడా పైకి చేర్చేసాను అనమాట. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాత టబ్బుల్లో మట్టి మనం తెలిసి తెలియక ఎక్కువ తక్కువ ఏదన్నా కలిపినా అయినా మనం చాలా మొక్కలు పెట్టి వాటి నుంచి మనం చాలా కాయలు తీసుకున్నాము, చాలా ఈల్డ్ తీసుకున్నాము. ఈ టబ్స్‌లో నుంచి మనం కాయగూరలు తీసుకున్నాం కాబట్టి ఇంకా దానిలో శక్తి అనేది తగ్గిపోతుంది. మనం కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి, మళ్ళీ అన్ని మొక్కలు పెట్టుకోవాలి వర్షాలు పడిన తర్వాత అని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం ఎరువులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది కోకోపిట్ అనమాట. కోకోపిట్ కూడా ఒక 2 టబ్బులు రెడీగా పెట్టుకున్నాను. ఇదంతా మెజర్ చేసుకుని అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, పాత టబ్స్లో మట్టి దానికి అందాజుగా సుమారుగా అంటే తాతగారు వేస్తున్నారు 2 టబ్బుల కోకోపిట్ వేస్తున్నారు. అలాగే 4 టబ్బుల ఈ పశువుల ఎరువు, బాగా మాగిన పశువుల ఎరువుని 4 టబ్బుల వరకు వేద్దాము అనుకుంటున్నాము. ఇదంతా కలిపేసేసి మళ్ళీ ఈ టబ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిలో చక్కగా పెంకులు పెట్టేసి ఆ పెంకుల పైన ఈ మట్టంతా ఫిల్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కొత్తగా ఏం మొక్కలు పెట్టుకోవాలన్నా మట్టి అయితే పాటింగ్ మిక్స్ చేసిన మట్టి రెడీగా ఉంటుంది. కాబట్టి మనం మొక్కలు తెచ్చుకుని పెట్టేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా 15 డేస్ నుంచి జరుగుతుందండి. ఈ మట్టిని బాగా ఎండపెట్టి మళ్ళీ ఆ కింద ఎరువు కూడా కొట్టి ముందు మెత్తగా కొట్టిన తర్వాత ఆ ఎరువు కూడా ఎండిన తర్వాత పైకి తీసుకొచ్చి ఇదంతా మేము మిక్స్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం ఇంత శ్రద్ధగా పాటింగ్ మిక్స్ కలుపుకున్నాం అనుకోండి, తర్వాత అంతా కూడా చాలా హ్యాపీగా మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ చేశానండి. మనం అలాగే పాత టబ్స్లోనే మళ్ళీ మొక్కలు పెట్టేస్తే ఈసారి మాత్రం మనకి సరిగా మొక్కలు పెరగవు, ఫ్రెష్గా ఉండవు, హెల్దీగా పెరగవు, మనకి కావాల్సినంత ఈల్డ్ రాదు, మన శ్రమ తప్ప ఏముండదు. ఖచ్చితంగా కొన్ని ఎరువులు యాడ్ చేసుకొని ఇప్పుడు కోకోపిట్ అవసరమైతే అది కూడా యాడ్ చేసుకొని ఈ మిక్స్ చేసుకున్న మట్టితో మళ్ళీ కొత్త టబ్బుల్లో కొత్తగా జూన్ నుంచి మనం కొత్త మొక్కలు పెట్టుకుందాం. చూసారు కదా, మరి ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చితే, మీకు ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ ఉంటే కనుక మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి. ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్ అంతా తెలిసి ఉంటే కనుక తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇలా నేను మొత్తం మట్టంతా మళ్ళీ మిక్స్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను అనమాట కమింగ్ జూన్ కోసం. టబ్లో ఉన్న మట్టికి కోకోపిట్ ఒక టబ్ కలిపారు తాతగారు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఈ పెండను కూడా కలిపేయమన్నాను. 4 టబ్బుల పెండని కలపమన్నాను అనమాట. ఇది మంచి ఎరువు కదా. ఇలా కలిపేసి ఒక్కసారి పారతో మళ్ళీ అంతా కలిసేలాగా మిక్స్ చేస్తారనమాట. ఇక్కడ ఉన్న టబ్బులోది వేపపిండి అండి. ఆ వేపపిండి కూడా ఒక టబ్బు వేయమన్నాను. ఎందుకంటే 20 టబ్బులు ఖాళీ అయినాయి. ఇక్కడ 20 టబ్బులకి ఒక టబ్బు నిండా వేపపిండి వేసుకోవచ్చు, సరిపోతుంది అన్నిటికీ. ఇలా ఇప్పుడు చూడండి, అన్నీ కలిసిన తర్వాత చక్కగా ఇలా కలిపేస్తున్నారు. ఇలా మొత్తం కలపమన్నాను. 2-3 సార్లు ఇట్లా కొట్టుకోవాలన్నమాట. అన్నీ కలిసిపోతాయి. అప్పుడు కోకోపిట్, పాత మట్టి, ఇప్పుడు మనం వేసిన ఎరువు, అలాగే వేపపిండి, ఇవన్నీ కూడా బాగా కలిసిపోతాయి. వేపపిండి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి, మనకి ఏమైనా పెస్టులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఎండిపోయినాయి. మంచి ఎండలో చక్కగా అన్నీ కూడా 10 రోజుల పాటు ఎండిపోయాయండి. ఈ ఎండిపోయిన తర్వాతే ఈ మట్టి అంతా మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఇలా ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అన్నా చేస్తే మట్టి అనేది చాలా బాగుంటుందన్నమాట. టబ్స్లో వేసుకున్నప్పుడు మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. సో నేను అందుకనే ఈ ప్రాసెస్ అంతా చేశాను. ఇప్పుడైతే చూడండి, ఈ టబ్బుకి ఉన్న మట్టి అంతా గీకేసి నేను ఈ హోల్స్ రెండింటికి 2 పెంకులు పెడుతున్నాను. ఇంకా రెడీగా మిక్స్ చేసుకున్న మట్టిని ఇందులో వేసేసుకోవడమే. చూడండి, ఫస్ట్ ఇలా కలిపేస్తున్నారు తాతగారు. బాగా కలిపేసిన తర్వాత ఆ పెంకులు కదలకుండా ముందు 2 పారలు మాత్రం ఆ పెంకులు కదలకుండా నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. ఆ పెంకులు కదిలిపోయాయి అనుకోండి, వాటర్ అంతా కూడా మనం మొక్కలకు వేసిన వాటర్ అంతా డ్రైన్ హోల్స్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంత ఎక్కువ వాటర్ వెళ్ళకూడదు. ఇలా స్లోగా వేసుకుని నేను ప్రతి టబ్బుకి దగ్గరుండి వేయిస్తున్నాను. నేను పక్కనే ఉండి ఇలా పెంకులు పెట్టినప్పుడు 2-3 పారలు వేసే వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఫిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే చూసారా, టబ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. నేను టబ్స్ అన్నీ క్లీన్గా చేసుకొని పెంకులు పెట్టుకొని మొత్తం మట్టి వేయించేసుకున్నాను. చూసారా, ఇప్పుడు రెడీగా ఉన్నాయి టబ్స్. మనం ఏ మొక్కైనా ఈ టబ్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒక్కసారైనా ఇయర్లీ వన్స్ అయినా మట్టంతా ఒకసారి ఎండ పెట్టేసుకుంటే ఏమైనా మొక్కలకి
హాని చేసే బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. హెల్తీగా ఉంటుంది మట్టి. ఇప్పుడు మనం ఏ మొక్క పెట్టినా కూడా, ఏ పాదులు పెట్టుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట. సో అందుకే నేను రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఈ వీడియో మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకీస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను న్యూగా పెట్టాను ఈ ఛానల్, పోరంకీస్ కిచెన్ ఛానల్లో చాలా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు విజిట్ చేయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.